ఏం ఆలోచిస్తున్నావు? ఎగ్జామ్స్కి ఇంకా ఒక్క నెలే ఉంది, ఇంకా ఆలోచిస్తుంటే ఎలా? ఒక స్టూడెంట్గా ఇప్పుడు నీకున్న ఒకే ఒక ఆస్తి టైం, కాలం మాత్రమే. నీ టైం అనే ఆస్తిని ఎలాంటి వాటికి పనిచేస్తున్నావో వేస్ట్ చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఈ చదువుకునే ఏజ్ టైం అంతా వేస్ట్ చేసుకుని పూర్తిగా నాశనమైన తర్వాత ఏం చెయ్యాలన్నా నీ మీద నీకే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, లైఫ్లో ప్రాక్టికల్గా రియాలిటీ ఇది అని చూడమంటున్నాను. బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న ఈ ఒక్క నెల మీకు ఎంత అత్యవసరం అంటే మీ జీవితాన్ని ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది గాయస్. కెరీర్లో సెటిల్ అవ్వడమా అవ్వకపోవడమా అని. పైగా ఈ 2 ఆప్షన్స్ కూడా మీ చేతిలోనే ఉంటాయని మర్చిపోవద్దు. ఒక్కసారి నీకు నువ్వు ఇలా అనుకో, పట్టుదలగా నేను చదవలేనా, అసలు నేను చదవలేనిదేంటి, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను అని నీకు నువ్వు అనుకో. మంచి ప్లానింగ్తో నీ రాత నువ్వే రాసుకో. ఒకవేళ ఇలా అనుకోలేనప్పుడు, సాధించలేనప్పుడు మీ రిలేటివ్స్ అండ్ చుట్టుపక్కల జనాలు అడిగి విమర్శించే వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు. వాళ్ళేమనుకుంటే నాకెందుకు అనుకోవచ్చు, కానీ మీ తల్లిదండ్రులు అందరి ముందు తలెత్తుకోలేక నిన్ను ఏమీ అనలేకపోతున్న వాళ్ళని నిస్సహాయాలుగా చూడటానికి రెడీగా ఉండు. అలా నా తల్లిదండ్రులను చూడలేను అనుకున్నట్లయితే ఉన్న ఈ ఒక్క నెలైనా పట్టుదలగా మొదలుపెట్టు. ఏదైనా ఒకటి సాధించాలి అని గోల్ పెట్టుకుని గట్టిగా కష్టపడాలి అని అనుకున్నప్పుడు, నీ చదువు అనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మధ్యదారిలో వెనక్కి తిరిగి రావద్దు, ఆగిపోవద్దు. అలా ఆగిపోయేటట్లయితే ఎవరు చెప్పారు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోమని, ఇంజనీర్, డాక్టర్స్, లాయర్స్ అవ్వమని ఎవరు చెప్పారు? అంత కష్టపడలేనప్పుడు ఇది చదువుతాను అది చదువుతాను అని నీ పేరెంట్స్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మీరు డాక్టర్స్, ఇంజనీర్స్ అవ్వాలని స్టడీ స్టార్ట్ చేసినప్పుడు, మీ తల్లిదండ్రుల చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నప్పుడు వాళ్ళ ప్రతి రూపాయికి విలువిచ్చి తీరాలంతే. నీ చదువుని ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నీదే అని మర్చిపోతే ఎలా? ఎగ్జామ్స్ ఉన్న మొబైల్ ఫోన్ అండ్ సోషల్ మీడియాకి బానిసగా మారి అనుకున్న నీ లక్ష్యానికి న్యాయం చేయలేక, కష్టపడలేక టైం అంతా వేస్ట్ చేసుకుని మధ్యలో ఆపేసే పిరికి వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతామని మీ తల్లిదండ్రులకు ఆశలు పెట్టద్దు గాయస్. కష్టపడి అనుకున్నది అనుకున్నట్లు సాధించే ఎవరైనా బయట నుండి చాలా కూల్గా, సైలెంట్గా కనపడినా లోపల సాధించాలనే తపనతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారే కానీ టైం వేస్ట్ చేయాలనుకోరు. లేదు, నేను కష్టపడతాను, అనుకున్నది పట్టుదలగా సాధిస్తాను అని ఈ క్షణం డిసైడ్ అయినా లైఫ్లో నువ్వు వేసే ప్రతి అడుగులో నీ లక్ష్యం పట్ల నీ సంఘర్షణ, తపన చూసి నీ తల్లిదండ్రుల కళ్ళల్లో నువ్వు ఖచ్చితంగా సాధిస్తావనే సంతోషం, నమ్మకం కనపడాలి. నువ్వు అంతకంత కష్టపడాలి, తపన పడాలి. చదువు పట్ల నీ లోపాలేంటో తెలుసుకుని ఎక్కడ ఆపావో అక్కడి నుండే మొదలుపెట్టు. ఈ ఒక్క నెల ప్రాణం పెట్టి ట్రై చేయి, సాధిస్తావు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కన్సిస్టెన్సీ, నిలకడ అనేది కీ ఆఫ్ సక్సెస్ అని మర్చిపోవద్దు గాయస్. చివరిగా ఒక్క మాట, లక్ష్యం అనేది బలంగా ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుంటాడు. అదే ఏ బాధ్యత లేకుండా జీవితం విలువ తెలుసుకోలేక నిర్లక్ష్యంగా ఉన్నవాడు నిజంగా బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చిన గడ్డి పరకలా కూడా వాడలేడు. ఇందులో మీరేంటో మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ గాయస్. థ్యాంక్ యూ.